వెల్కమ్ టు వివి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. మనం వివిధ సందర్భాల్లో మన విచారాన్ని తెలియజేస్తూ ఉంటాం. అలా తెలియజేసేటప్పుడు సారీతో ప్రారంభించి తర్వాత అసలు విషయం చెప్తాం. అలా ఎవరైనా చెప్పినప్పుడు స్పందిస్తూ ఏ ఇంగ్లీష్ పదాలతో మనం సమాధానం చెప్పాలో క్రింద సూచించబడింది. ఎగ్జాంపుల్ చూద్దాం. సారీ, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ యువర్ నోట్బుక్. క్షమించండి, నేను మీ నోట్బుక్ తీసుకురావడం మర్చిపోయాను. నో ప్రాబ్లం, బ్రింగ్ ఇట్ టుమారో. పర్లేదు, రేపు తీసుకురండి. నెక్స్ట్, ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ హర్ట్ యూ. నేను చాలా తీవ్రంగా విచారిస్తున్నాను, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. ఇట్స్ ఆల్ రైట్, లీవ్ ఇట్. పర్లేదు, వదిలేయండి. నెక్స్ట్, సారీ, ఐ డిడెంట్ నోటీస్ యూ. సారీ, నేను మిమ్మల్ని గమనించలేదు. ఇట్స్ ఆల్ రైట్, పర్లేదు. నెక్స్ట్, సారీ, ఐ హ్యావ్ టేకన్ యువర్ పెన్ వితౌట్ పర్మిషన్. మన్నించండి, నేను మీ పెన్నుని మీకు చెప్పకుండా తీసుకున్నాను. ఇట్స్ ఓకే, పర్లేదు. ఐ ఆమ్ వెరీ సారీ, ఐ కుడెంట్ గివ్ యూ ఇన్ టైం. క్షమించండి, నేను మీకు సకాలంలో ఇవ్వలేకపోయాను. నో ప్రాబ్లం, పర్లేదు. నెక్స్ట్, సారీ, ఐ ఆమ్ లేట్, ఐ మిస్డ్ ద బస్. క్షమించండి, నేను ఆలస్యమయ్యాను, నాకు బస్ తప్పిపోయింది. ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఇన్. పర్లేదు, రండి. సారీ ఫర్ కీపింగ్ యూ వెయిట్. మిమ్మల్ని వేచి ఉండేటట్లు చేసినందుకు క్షమించండి. నో ప్రాబ్లం, పర్లేదు. సో ఇలా మనం సిచ్యువేషన్ బట్టి ఇలా సారీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా కొన్ని సిచ్యువేషనల్ రెస్పాన్సెస్, సారీ కాకుండా మరికొన్ని మనం రకరకాల సందర్భాలని బట్టి రకరకాలుగా స్పందిస్తుంటాం. ఏ సందర్భంలో ఎలా స్పందించాలి, ఏ ఇంగ్లీష్ పదాలను వాడాలి అనేది కింద ఇవ్వబడింది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అన్ ఎగ్జామినేషన్. మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. వాట్ వుడ్ యూ సే టు హిమ్. మీరేం చెప్తారు? సో బెస్ట్ ఆఫ్ లక్ లేదా ఆల్ ద బెస్ట్. నెక్స్ట్, యువర్ కజిన్ హ్యాజ్ పాస్డ్ ద ఇంటర్ ఎగ్జామినేషన్. మీ కజిను ఇంటర్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. వాట్ వుడ్ యూ సే టు హర్. సో మీరు ఆమెకి ఏం చెప్తారు? సో ఇక్కడ కజిన్ అంటే జెంట్ కావచ్చు, లేడీ కావచ్చు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్, థర్డ్ వన్, యువర్ యంగర్ బ్రదర్ హ్యాస్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద క్వార్టర్లీ ఎగ్జామినేషన్. సో మీ తమ్ముడు క్వార్టర్లీ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సంపాదించాడు. వాట్ వుడ్ యూ సే. మీరేం చెప్తారు? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సో ఇలాగే మార్కులు తెచ్చుకోమని ప్రోత్సహించడానికి అలా చెప్తాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్, యూ బారోడ్ ఏ పెన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుండి ఒక పెన్ తీసుకున్నారు. బట్ ఇట్ వాస్ డ్యామేజ్డ్. కానీ అది పాడైపోయింది. హౌ డూ యూ అపాలజైజ్. మీరు క్షమాపణ ఎలా చెప్తారు? ఐ ఆమ్ వెరీ సారీ. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ హ్యాజ్ జస్ట్ గాట్ మ్యారీడ్. మీ ఫ్రెండ్కి ఈ మధ్యనే మ్యారేజ్ అయింది. వాట్ వుడ్ యూ సే. మీరేం చెప్తారు? ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అండ్ హెడేక్. మీ ఫ్రెండు జ్వరంతో తలనొప్పితో బాధపడుతున్నారు. హౌ విల్ యూ అడ్వైస్. మీరు ఎలాంటి సలహా ఇస్తారు? యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. నువ్వు డాక్టర్ని సంప్రదించాలి. లేదా యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్. నువ్వు డాక్టర్ని సంప్రదించడం మంచిది. నెక్స్ట్, యువర్ అంకుల్ ఈజ్ వెరీ టైర్డ్. మీ అంకుల్ చాలా అలసిపోయారు. అడ్వైస్ హిమ్ టు టేక్ రెస్ట్. విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వండి. యూ షుడ్ టేక్ రెస్ట్. మీరు విశ్రాంతి తీసుకోవాలి అని.
నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ ఈజ్ బికమింగ్ ఫ్యాట్. మీ ఫ్రెండ్ బాగా లావ్ అయిపోతున్నాడు. అడ్వైజ్ హర్ టు డూ ఎక్సర్సైజ్ డైలీ. ఆమెని ఎక్సర్సైజ్ చేయమని సలహా ఇవ్వాలి. యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ డైలీ. మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. షుడ్ అంటే ఏదైనా చేయాలి అని అర్థం. నెక్స్ట్, యువర్ నైబర్ హ్యాజ్ స్పాయిల్డ్ యువర్ కెమెరా. మీ నైబరు మీ కెమెరాని పాడు చేశారు. హౌ కెన్ హీ ఎక్స్ప్రెస్ దిస్ వన్. సో ఆ వ్యక్తి మీకు సారీని ఎలా చెప్తాడు? ఐఎమ్ సారీ ఐ హ్యావ్ స్పాయిల్డ్ యువర్ కెమెరా. సారీ, నేను మీ కెమెరాను పాడు చేశాను. సో ఇలా మనం సిచ్యువేషన్ బట్టి రెస్పాండ్ అవ్వచ్చు. కాబట్టి ఈ సారీలు, ఈ సిచ్యువేషన్ రెస్పాన్స్ తెలుసుకుంటే మనం సందర్భోచితంగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి వీలవుతుంది. బాగా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.